హాయ్ గైస్, లెసన్ నెంబర్ 2 వీడియో బ్లాక్ అయింది. ఎందుకు బ్లాక్ అయింది తెలీదు. మన పర్సనల్లో పెట్టాం, కాపీరైట్స్ ఏం పెట్టలేదు. మీకు తెలిసిందే కదా, ప్రతిదానికి యూట్యూబ్ పెద్ద హంగామా చేస్తున్నట్టు. అలా అందులో చెప్పింది ఏంటంటే, బెడ్ మేకింగ్ చేసిన తర్వాత మీరు ఆముదం గింజలు నాటమని చెప్పాను మీకు. సో ప్రతి కాలువకి ఆముదం గింజలు నాటండి. ఆముదం గింజలు నాటిన వల్ల అంటే పురుగు పడితే ముందు దానికి ఎఫెక్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే అవిసె చెట్లు నాటండి. ఓకే, అవిసె చెట్లు నాటండి. నెక్స్ట్ ఒక కాలువకి ఆముదం గింజలు, ఒక కాలువకి అవిసె చెట్లు, ఇంకో కాలువకి సూపర్ నైపర్ నాటండి. అర్థమైందా? ఈ నాటిన వల్ల అవిసె చెట్లు, సూపర్ నైపరు, ఆముదం గింజలు చాలా తక్కువ లేస్తాయి. నెమ్మదిగా నాటుకోండి. ఇది నాటిన వల్ల ఏంటంటే మీకు చక్కగా అవి పెరిగే వరకు ఓపిక పట్టండి. ఒక మనిషిని పెట్టుకోండి తోడు. మీకు ఆల్రెడీ పనుల గురించి చెప్పాను కదా, ఒక మగ మనిషిని ఒక ఆడ మనిషిని పెట్టుకోండి. జతగా పెట్టద్దు. పనుల గురించి చెప్పాలని చాలా ఉంది, అవన్నీ పక్కన పెట్టండి. మన ఫార్మింగ్ చేయడానికి వచ్చాం. నేను అనేది ఏంటంటే ఒక కాలువలోని ఇచ్చేయండి ఆముదం గింజలు, మొక్కలు వేస్తాయి ఆముదం చెట్లు. ఇంకో కాలువకి అవిసె చెట్లు వేయండి, మళ్ళీ ఇంకో కాలువకి ఆముదం గింజలు నాటండి. అలాగా ఫుల్ మన నాటనమాట. బెడ్ మేకింగ్ ఎంతవరకు చేశారో అంతవరకు నాటండి. తర్వాత మీకు సూపర్ నైపర్ కూడా నాటమన్నాను. అర్థమైందా మీకు? ఇంకో కాలువకి సూపర్ నైపర్ నాటండి. నెక్స్ట్ మళ్ళీ 4వ కాలువకి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా చేయండి. ఓకే, ఇది చేసిన వల్ల మీకు అది కనీసం ఒక 2 నెలలు పడుతుంది. 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. సూపర్ నైపర్ తొందరగా పెరుగుతుంది. నీరు పెట్టుకోవాలి, చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో. ఒక మనిషిని తోడు పెట్టుకోండి. తోడు లేకుండా ఒకలే చేస్తారంటే 4 రోజులు 5 రోజులు మీద ముచ్చట్లా పడిపోతారు ఖర్చుల గురించి ఆలోచించి. ఇంకోటి ఏంటంటే ఇది గడ్డి పెరుగుతుంది కదా, ఈ గడ్డి కోయించి మీరు ఆల్రెడీ ఒక ఆవుని ఒక గేదెని పెంచుకోండి. గేదెని పెంచుకుంటే పాలు ఇస్తుంది. ఒక ఆవు చాలు, ఒకే ఆవు, ఎక్కువ ఆవులు వద్దు. ఒక ఆవు పెంచుకోండి, ఒక గేదె పాలు ఇస్తుంది. మీకు కావాల్సిన పాలు తీసుకొని మిగతా పాలు అమ్మేయండి. ఒక ఆవు ఉంచుకోండి. ఆవు అనేది మనకు చిహ్నం అన్నమాట. తెల్లారు లేసి దాన్ని దండం పెట్టుకొని మన పొలంలోకి వెళ్ళాలి. తర్వాత ఏ పని అయినా సరే నేను తెల్లసరికి ఆవులు ఇప్పిస్తాక నేను తర్వాత వెళ్తాను అనమాట పొలంలోకి. ఓకే, ఒక ఆవు ఒక గేదె పెంచుకోండి, గడ్డి కోయించండి, దానికి వేయండి. తర్వాత నెక్స్ట్ వీడియోస్లో ఏం చెప్పాలనేది నేను చెప్తాను ఫార్మింగ్. ఓకే గైస్, నాకు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి. నమస్కారం పెడుతున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.